హల్లెలూయా. అలాగే ప్రార్థనలో ఉండండి. ఈ సమయంలో మీ నెత్తి మీద దాసి అభిషేకిస్తున్నప్పుడు మీరందరూ కూడా అలాగే ప్రార్థనలో ఉన్నారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారులో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సేవకులుగా అభిషేకిస్తున్నాం. చూడండి, హస్తనిక్షేపణ జరగని వాడు చేయొద్దండి. ప్రార్థన చేసుకుందాం. క్లాత్ కూడా తీసుకురండి. ప్రార్థన చేస్తున్నాం. అభిషేకం తీసుకున్నటువంటి బిడ్డలందరి మీద దేవుని కృప ఉండి వీళ్ళు బహుబలంగా వాడబడుదురు గాక. ప్రేమ నమ్మకం తండ్రి వందనాలు స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభు అపొస్తలుల కార్యముల వాక్యానుసారం లెక్క ప్రకారము నూనె రాసి నిక్షేపణము చేసి వారి పొలాలకు పంపించాలా. ఈ సమయంలో మేము బిడ్డల పొలాలకు పంపిస్తున్నాం. బిడ్డల పొలాలకు వెళ్ళి తండ్రి గొప్ప సేవ చేయుదురు గాక. కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఓ తండ్రి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా మీ కొరకు అనేక ఆత్మలను వీళ్ళందరూ సంపాదించుదు గాక. తండ్రి మీ ఆత్మతో నింపండి, మీ బలముతో నింపండి, మీ శక్తితో నింపండి. వీళ్ళలో చాలా మంది అద్దులు పిసుకెళ్ళిన వాళ్ళు భార్య పడుతున్నారు. అయా భార్య భర్తలను కలిసి అద్భుతంగా వాడుకుని ప్రార్థన చేస్తున్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో, విలేజెస్ లో, పల్లెటూరులో, అడవుల్లో, పల్లెల్లో, కోణంలో, కోటల్లో యూదయ, సమరయ, దళయ, భూతగింతల వరకు We send them the people in unreached areas. ప్రభావాలందరూ బయటికి వెళ్ళి అంతకు ముందు కంటే గొప్ప సేవ చేదురు గాక. అంతకు ముందు కంటే గొప్ప అద్భుతమైన డెవలప్మెంట్ చూచుదురు గాక. దేవుని సమక్షంలో, పరిశుద్ధుల సమక్షంలో ఈనాడు వీళ్ళందరినీ అభిషేకించి వాక్యానుసారమైన అభిషేకం ఇచ్చి పంపిస్తున్నాం. వీళ్ళందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ నాన్న బిడ్డలు కష్టపడి శ్రమపడి చక్కగా అద్భుతమైన సేవ చేయడానికి సహాయం చేయండి. అక్కడికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిలో నమ్మకంగా ఉండు అని మీకు చెప్పి ఒక్క మాట అనిపించుకుంటే చాలు నాయన. మా జీవితాలు ధన్యమైపోతాయి స్వామి. దాని కొరకు బిడ్డలందరినీ సిద్ధపరిచి వాడుకొని మహిమ, ఘనత, ప్రభావం పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. అలా కూర్చోండి, మీ సర్టిఫికెట్ ఇచ్చేస్తాం తర్వాత.